జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ రామెట్ గారు ఉన్నారు. అసలే ఎండాకాలం, ఏసీలు ఆన్ చేసుకుందామా అంటే ఏసీలు పేలిపోతున్నాయి. ఏ వీడియో చూసినా నిజంగా భయం వేస్తుంది. మరి వేసుకోకపోతే ఊపిరాడకపోతున్నాము, గాలి లేక, వేసుకుంటే పేలిపోతున్నాయి. సో దీని గురించి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు ఇలా పేలుతున్నాయి, సంవత్సరానికి ఎన్ని ఏసీలు పేలుతున్నాయి, సో ప్రతిదానికి జాగ్రత్తలు అనేది ఉంటది. అది మనం తెలియక మనం చేసే నిర్లక్ష్యం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. సో వీటన్నిటి గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో నేను అన్నట్లు ప్రతిదానికి సింటమ్స్ ఉంటాయండి, మనిషికైనా ఉంటాయి, ఇలాంటి మన ఎలక్ట్రానిక్ వస్తువులకైనా ఉంటాయేమో. ఏసీ ఆన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం, అక్కడ ఫ్రిడ్జ్ పేలిపోయింది, ఏసీ పేలిపోయిందని. ఈవెన్ నాకు ఏసీ ఆన్ చేయాలన్నా ఒక్కొక్కసారి భయం వేస్తుందండి. ఇంట్లో వేసుకోకపోతేనేమో ఊపిరాడక, గాలి లేక ప్రాణాలు పోయేటట్లున్నాయి, వేసుకుంటేనేమో ఏసీలు పేలి ప్రాణాలు పోతున్నాయి. అసలు సంవత్సరానికి ఎన్ని ఏసీలు పేలుతున్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు? ఏసీలు ఈ మధ్య చూస్తూ ఉంటాం మనం, రెగ్యులర్ గా ఏసీ పేలిపోయింది అనేసి న్యూస్ అవి వస్తూ ఉంటాయి మనకి. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే సంవత్సరానికి ఎంత కాదన్నా ఒక 4 or 5 ఏసీస్ అన్నా ఇట్లా పేలిపోతూ ఉంటాయి మనకి. అసలు ఇది ఎందుకు పేలుతున్నాయి, రీజన్ ఏంటిది అని అంటే, మన ఇండియాలో ఒక వస్తువు కొనడానికి చూపించే ఆతృత ఏదైతే ఉంటుందో జనరల్ గా, దాని మెయింటెనెన్స్ కి అదే ఆతృత, ఆ శ్రద్ధ అనేది ఉండదు. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎలక్ట్రానిక్ అన్నా సరే, అది వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, జనరల్ గా ఏంటంటే మెయింటెనెన్స్, టైమ్లీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయింటైన్ చేయకపోవడం, ఏసీ కొన్నామా అంటే కొన్నాం సరే, నడుస్తుందా అంటే నడుస్తుంది, అది నడుస్తున్నంత కాలం నడిపించడమే తప్ప దాన్ని టైమ్లీ సర్వీస్ చేయించడము, దాని కంప్రెసర్ చెక్ చేయించడము, దాని వెంట్స్ అవి క్లీన్ చేయించడము, ఇలాంటి చాలా ఉంటాయి. దాని ఫిల్టర్స్ అవి ఉంటాయి. సో ఇవేవి క్లీన్ చేయకుండా అలాగే వాడుతూ ఉండేసరికి ఏమవుతుంది అని అంటే, మూవింగ్ ఫార్వర్డ్ ఆ టెంపరేచర్స్ ని డ్రాప్ చేయడానికి దాని మీద లోడ్ ఎక్కువ పడిపోతా ఉంటుంది. సో లోడ్ ఎక్కువ పడ్డప్పుడు ఏమవుతుంది అంటే, ఆబ్వియస్లీ అది పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అది మన హ్యూమన్ బాడీ కన్నా కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కన్నా కావచ్చు, మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం మెయింటైన్ చేయకుండా వదిలేసాము అని అంటే ఏసీలు వెళ్ళినట్టే రేపు పొద్దున బాడీలు కూడా వెళ్ళిపోతాయి. రైట్. సో అంటే చూస్తుంటాం, చాలా యంగ్ ఏజ్ లోనే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు డిసీజెస్ తోటి. ఇవన్నీ ఎందుకు అని అంటే మెయింటెనెన్స్ లేకనే. సో ఈ సమ్మర్ సీజన్ లో స్పెషల్లీ ఆల్రెడీ బయట హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోడ్ ఎక్కువ పడుతుంది ఏసీస్ మీద. సో దాని ఎఫిషియన్సీ పెరగాలి అని అంటే టైమ్లీ మెయింటెనెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండోది, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏసీలు కొనేయటం. అంటే సమ్మర్ వచ్చేసింది, బాగా వేడిగా ఉంది, కొనేయాలి అని ఏసీ కొనేయటము, అలా చాలా మంది కొనేస్తారు. కొనేటప్పుడు అసలు టన్నేజ్ ఎన్ని టన్స్ ఏసీ తీసుకోవాలి, నేను నా రూమ్ కెపాసిటీ ఏంటి, నా రూమ్ సైజ్ ఏంటి, దానికి ఏ ఏసీ సూటబుల్, ఇలాంటి అనాలిసిస్ అంతా చేయకుండా మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సేల్స్ మెన్ ఏంటంటే, ఏవైతే అంటే వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ మీద వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉంటాయి, లేదంటే వాళ్ళని పుష్ చేస్తే వాళ్ళకి ఎక్కువ వస్తాయి డబ్బులు, టార్గెట్లు ఉంటాయి కదా. సో మనం ఏంటంటే, మనం చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఒక షోరూమ్ లోకి ఏసీ కావాలి అని అడిగేసరికి వాళ్ళు ఫస్ట్ దేన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తారు అని అంటే, వాళ్ళకి ఏది వెళ్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్రోడక్ట్ మన ఇంటికి సూటబుల్లా, నా రూమ్ కి సూటబుల్లా కాదా అనే అనాలిసిస్ మనం చేసుకోవాలి. సో అలా చేయకపోవడం వల్ల కూడా ఏంటంటే, కొన్నిసార్లు చూస్తుంటాం రెగ్యులర్ గా మనము ఏంటంటే, రూమ్ చాలా పెద్దగా ఉంటది కానీ 1 ton ఏసీ పెట్టడము, అసలు 1 ton ఏసీ తోటి రూమ్ చల్లబడ్డము, అంత పెద్ద రూమ్ చల్లబడ్డం అంటే చాలా కష్టం, దానికి బాగా ప్రెషర్ ఎక్కువైపోతుంది దానికి అప్పుడు. సో అలా కూడా ప్రెషర్ ఎక్కువైపోయి కూడా మనకి ఏంటంటే ఇదైపోతుంది, పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ది అదర్ థింగ్ ఏంటంటే, మనము ఒక ఏసీ కొనేటప్పుడు ప్రాపర్ గా ఇచ్చేసుకోవాలి, కెపాసిటీ దానికి ఎంత టన్నేజ్ ఇంపార్టెంట్ అనేది కూడా చూసుకోవాలి. సో దట్ ఈస్ ది సెకండ్ థింగ్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అని అంటే, ఏసీలో కూడా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. లైక్ మన జనరల్ గా చూస్తాం ఏంటంటే, ఒక స్టాండర్డ్ సెట్టింగ్ పెట్టుకొని ఆన్ చేసి పెట్టేస్తాం. సో అసలు మనకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే, చిన్న బిట్ ఆఫ్ అనాలిసిస్, అంటే దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయే, అవన్నీ దేనికి ఉన్నాయి అసలు, మరి వాడుకోవడానికే కదా, తగ్గట్టు అంటే మన బయట ఎన్వైరన్మెంట్ కి తగ్గట్టు వాడుకోవడానికి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్ని ఏంటిది, కరెంట్ ఉన్న ఎన్వైరన్మెంట్ కి నేను ఏది యూజ్ చేసుకుంటే
ఆప్టిమమ్ ఇది వస్తుంది, ఎఫిషియన్సీ వస్తుంది అనేది చూసుకొని దానికి తగ్గట్టు మనము మోడ్ అనేది మార్చుకుంటూ ఉండాలి. సమ్మర్లో అదే మోడ్ పెట్టి, వింటర్లో అదే Winter లో. మోడ్ పెట్టి, బయట రెయినీ అదే మోడ్ పెట్టి, సో ఆ Okay. మోడ్స్ మార్చుకునే ఇదేంటిది, దాని పర్పస్ ఏంటిది అని తెలుసుకొని మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మోడ్ కనుక మార్చుకుంటూ యూజ్ చేసుకున్నాం అనుకోండి, Hmm. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏసీస్ మీద ప్రెషర్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. అదర్వైజ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే ఒక స్టాండర్డ్ మోడ్ దేంట్లో అయితే మాక్సిమం కూలింగ్ ఏదైతే అవుతుందో దానిలో పెట్టేసి వదిలేస్తారు. ఇంకా వాళ్ళు అలా పెట్టి వదిలేసి ఇంకా అదే అలా నడుస్తూ ఉంటుంది ఇంకా. సో దట్ ఈస్ నాట్ హౌ వి యూజ్ ఏసీస్, రైట్? సో ఇది థర్డ్ మిస్టేక్ అన్నమాట. ఏంటంటే ఒక స్టాండర్డ్ మోడ్లో ఒక స్టాండర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వకుంటూ మిగతా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూటిలైజ్ చేయకపోవడం వల్ల ఉమ్, ఏసీస్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి పేలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ది ఫోర్త్ రీజన్ ఏంటంటే అవుట్డోర్ యూనిట్ ఏదైతే ఉందో ఉమ్, అది ఏంటంటే జనరలీ దానికి వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాపర్ Okay. వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. కొందరు టెర్రస్ల మీద పెట్టుకుంటారు, Hmm. అబ్సల్యూట్లీ ఫైన్. టెర్రస్ అంటే ఆబ్వియస్ గా మనకి వెంటిలేషన్ Ventilation. ఉంటుంది. ఉమ్, కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ విండో బయటనే పెట్టుకుంటారు, ఉమ్, కానీ వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి అని అంటే ఈ ఇంటికి పక్కింటికి పెద్ద గ్యాప్ లేదు, మళ్ళీ ఉమ్, లైక్ ఒక హార్డ్లీ ఒక అవును. 3 feet 4 feet గ్యాప్ ఉంటుంది. Hmm. సో అలా గ్యాప్ ఉండడం వల్ల అంటే Hmm. ఓన్లీ 3 feet 4 feet గ్యాప్ Hmm. ఉంది, ఈ అవుట్డోర్ యూనిట్ కి ప్రాపర్ వెంటిలేషన్ అనేది రావట్లేదు అని అనుకోండి, Hmm. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ హీట్ అనేది డిసిపేట్ అవ్వదు కాబట్టి మళ్ళీ పేలే పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ అవుట్డోర్ యూనిట్ కి ప్రాపర్ వెంటిలేషన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Hmm. అప్పుడు కంప్రెసర్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అదర్వైజ్ కంప్రెషర్ మీద కూడా లోడ్ పడిపోయి ఏంటంటే ఒక్కోసారి కంప్రెసర్ పోతుంది Okay. లేదా పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట మనకి. సో దట్ ఈస్ ది అదర్ థింగ్ అండి. అండ్ ది లాస్ట్ థింగ్ ఏంటంటే మనము అసలు ఇంట్లో ఏసీ ఆన్ చేసేటప్పుడు Hmm. అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమేమి ఆన్ Right. ఉన్నాయి చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఉమ్, ఎందుకు అని అంటే ఓవర్లోడ్ చేసేయద్దు. ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి అయ్యి, చాలా సార్లు right. ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇట్లా ఫైర్ అంటుకోవడం కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఆ, సో ఇవి ఎందుకు అవుతున్నాయి, షార్ట్ సర్క్యూట్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని అంటే ఫ్రిడ్జ్ ఆన్ ఉంటుంది ఎలాగో, ఉమ్, ఫ్రిడ్జ్ తో పాటు ఎన్ఏసీలు ఆన్ ఉంటున్నాయి దాంతో పాటు. Okay. దాంతో పాటు అది వాషింగ్ మిషన్ తిరుగుతుండగా మళ్ళీ ఏసీలు వేస్తున్నారా. ఆ. సో ఇలా ఏంటంటే లోడ్ తీసుకుందరు ఏంటంటే మళ్ళీ నైట్ టైమే పిండి రూపుకోవడానికి గ్రైండర్ ఆన్ చేసేసుకుంటారు. Yes, అవును. సో ఇలా ఏంటంటే టీవీ నడుస్తుంది, ఫ్రిడ్జ్ Yes. నడుస్తుంది, గ్రైండర్ నడుస్తుంది, ఇన్ని నడుస్తున్నాయి, వాషింగ్ మెషిన్ Mm, ఇవన్నీ mm. నడుచుకుంటూ దాంతో పాటు మీరు ఏసీ బా. కూడా వేసారనుకోండి, ఇంత లోడ్ మనకి ఒక ఫేస్ నుంచి వెళ్తుంది అని అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో Correct. అందుకనే ఈ నాలెడ్జ్ కూడా ఉంచుకోవాలి మనం. ఏంటంటే ఉమ్, ఒక పర్టికులర్ ఇట్లా హెవీ Mm. ఇవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో ఉమ్, అవి ఆన్ చేసేటప్పుడు yes. మిగతావి ఏవైతే ఉంటాయో అవి దగ్గర కొంచెం మనము లోడ్ Yes. తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేదా ఓకే ఒక సపోజ్ ఇప్పుడు నిజంగా పిండి రుపుకోవాలనుకోండి, ఏసీ ఆఫ్ ఆఫ్ చేసేసుకొని నిజంగా ఈ ఇది పని కంప్లీట్ చేసుకోవడం బెటర్. చేసేసుకున్నాక దెన్ గో బ్యాక్ టు ఇట్. Yeah. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ అంటే ఆఫ్ చేయలేము, ఎట్లా అవును. అది ఇది ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది. అవును. సో వాషింగ్ మెషిన్లు ఇలా ఇలా పెద్ద గ్రైండర్ పెద్దవి. ఇట్లాంటివి వేసేటప్పుడు కొంచెం Mm. జాగ్రత్తగా ఉండి, ఇలాంటివి చేసేటప్పుడు ఏసీ ఆఫ్ చేయడము, ఏసీ ఆన్ అయినప్పుడు ఇవి చేయకపోవడం లాంటి ఈ చిన్న మ్యూచువల్ గా Mm. ఇది చూసుకుంటే కనుక మనకి ఈ పేలిపోయే ఛాన్సెస్ కూడా తగ్గిపోతా ఉంటాయి. సూపర్ గా చెప్పారండి. నిజంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అంత పెద్ద ప్రమాదం నుంచి మనం బయటకు రాగలుగుతాం. Yes. అలాంటివి జరగకుండా ఉంటాయి. ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ ఒక ఏసీ ఉంది, ఇంకా ఇంకో ఏసీ తీసుకోవాలంటే మనం ఒకసారి ఎలక్ట్రీషియన్ ని పిలిపించి ఇది ఇక్కడ ఎన్ని పెడితే ఎంత ఏసీ పెడితే బాగుంటది అని కనుక్కున్నా మంచిదే కదండి. మనం Absolutely. తీసుకునే ముందు తీసుకునే ముందే మనం ఆ చిన్న అనాలిసిస్ చేసుకోవాలి. మనకి Electrician రాదు అని అనుకుంటే yes. కనుక Ah. ఎలక్ట్రీషియన్స్ ని పిలిపించుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసి చెప్తారు మనకి ఎంత టనేజ్ ఇంపార్టెంట్, ఎంత టనేజ్. మనకి ఆన్లైన్ లో కూడా దొరికిస్తాయి దొరికిస్తాయి. ఇన్ఫర్మేషన్. కదా. కాకపోతే ఏంటంటే మనము కానీ ఎక్స్పర్ట్లతో చేయించుకుంటేనే బెటర్ అండి. ఇది ఆ. వచ్చిన ప్రాబ్లం అన్నమాట. మన వాళ్ళకి మనమే చేసేసుకుందాంలే, మనమే చూసుకుందాం అని ఆ. కొట్టుకొని చూస్తారు గూగుల్లో, వీటిల్లో, చాట్ జీపీటీ ఇవన్నీ. yes కానీ వాళ్ళు చేయనీకి మనం చేసుకునేకి చాలా తేడా తేడా ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే రూమ్ డైమెన్షన్స్, రూమ్ సైజ్ Yeah. ఇవన్నీ కూడా మ్యాటర్స్. Yes. సో ఇప్పుడు ఆన్లైన్ లో ఏంటంటే మళ్ళీ మనకి ప్రాపర్ సోర్స్ నుంచి వస్తుందా లేదా కూడా Right. తెలియకపోవచ్చు. తెలియకపోవచ్చు. సో ఆథెంటిక్ ఆన్లైన్ సోర్సెస్ అన్నా ఓకే, Hmm. లేదా అంటే జస్ట్ ఏదో గూగుల్లో కాకుండా అవును. ఆథెంటిక్ సోర్స్ అన్నా ఓకే, Hmm. లేదా ఒక ఎక్స్పర్ట్ ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంకా చూసుకున్నా ఓకే. ఉత్తమం. మన వాళ్ళు ఎలా అంటే అండి, సర్వీసింగ్ కూడా వాళ్ళని ఎందుకు పిలిపించడం, మనం దీంట్లో చూసి మనమే చేద్దాంలే అనుకుంటారు. కానీ ఆ చిన్న Right. చిన్న మిస్టేక్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.